నాకు ఒక డౌట్ మా, అమ్మ బెస్టా డాడీ బెస్టా, మగోళ్ళు అంది ఆడోళ్ళు బెస్టా మగోళ్ళు బెస్టా? ఉండు, ఈ పుల్ల ఉంది కదా, దీన్ని కుడి చేత మాత్రమే విరిచేయి మధ్యలోకి. అయిందా? ఈ చేత ఇప్పుడు రెండు చేతులతో కలిపి విరుసు. సింపుల్ అయిందా? ఇప్పుడు కుడి చెయ్యి అన్ని పనులు మనం దీంతోనే చేస్తాం కదా, మనకి ఒక్క చెయ్యి చాలు, ఇది ఎడమ చెయ్యి వేస్ట్ అనుకుంటాం కదా ఎప్పుడు. ఓకేనా? అన్ని పనులు దీంతోనే చేస్తాం, ఎడమ చెయ్యి పనికిరాదు మనకంతగా అనుకుంటాం కదా. అలాగే మగవాళ్ళు అన్ని పనులు చేస్తారు, ఆడవాళ్ళు పనికిరారు దేనికి, ఏదో కొన్నిటికి మాత్రమే వాళ్ళ పని అంతే అనుకుంటా ఉంటారు అందరూ. ఓకేనా? మరి అన్ని పనులు చేసే చెయ్యి ఈ ఒక్క పుల్లని ఒక్క చేత విరచలేకపోయింది కదా, కొంచెం ఇంకా ఎక్కువ ప్రెషర్ పడితే విరిచేయచ్చు, కానీ కష్టమైంది కదా. అలాగే మగవాళ్ళు కూడా వాళ్ళ సొంతంగా అన్నీ చేయాలి అంటే సాధ్యమయ్యే పని కాదు, వాళ్ళకి ఖచ్చితంగా ఆడవాళ్ళ సపోర్ట్ అనేది ఉండాలన్నమాట. ఇప్పుడు వాళ్ళు కష్టపడే పని ఎడమ చేయి సపోర్ట్ దొరకగానే ఈజీగా బ్రేక్ అయింది కదా, అలాగే మగవాళ్ళకి కూడా వాళ్ళు కష్టంగా చేసే ఎన్నో పనులు ఆడవాళ్ళ సపోర్ట్ దొరకగానే వాళ్ళ లైఫ్ ఈజీ అయిపోతుంది అనమాట. ఓకేనా? కాబట్టి ఆడవాళ్ళు మగవాళ్ళు ఎప్పుడు ఒకరికొకరు సపోర్ట్ చేసుకుంటూ, ఒకరికొకరు గౌరవం ఇస్తూ, ఒకరికొకరు హెల్ప్ చేసుకుంటూ లైఫ్ లీడ్ చేస్తే వాళ్ళు ఏ పని చేసినా ఈజీగా అయిపోతుంది. ఓకేనా? అప్పుడు వాళ్ళ లైఫ్ హ్యాపీగా ఉంటుంది అనమాట. అంతేకాని నువ్వు ఎక్కువ నేను తక్కువ, నువ్వు పనికి రావు అని వాల్యూ ఇవ్వలేదు అంటే, ఆ సపోర్ట్ అనేది లేదు అంటే మనం చేసే ప్రతి పని కూడా కష్టమైపోతుంది. అది ఆడవాళ్ళకైనా ఒకళ్ళు చేయాలంటే కష్టమే, మగవాళ్ళకైనా ఒకళ్ళు చేయాలంటే కష్టమే. ఏదైనా వాళ్ళ లైఫ్ హ్యాపీగా వెళ్ళాలి అంటే ఇద్దరు కూడా ఈక్వల్గా ఉండాలన్నమాట. ఓకేనా? వాళ్ళు ఎక్కువ కాదు, వీళ్ళు ఎక్కువ కాదు, ఇద్దరు ఈక్వల్. అర్థమైందా? అర్థమైంది. గుర్తుపెట్టుకో ఇది. అవును. ఎప్పుడు కూడా మగవాళ్ళే గొప్ప, ఆడవాళ్ళు వేస్ట్, లేదంటే ఆడవాళ్ళే గొప్ప, మగవాళ్ళు వేస్ట్ ఇలా చెప్పుకోకూడదు. అందరూ ఒకటి, ఒకరి సపోర్ట్ ఒకరికి కావాలి. ఓకేనా?